అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా రిలీజ్కి మళ్ళీ తీసుకొస్తున్నాను మీ అందరి ముందు. అతి త్వరలో తీసుకొస్తాను. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లతో మాట్లాడడం జరుగుతుంది. ఒక డేట్ ఫైనలైజ్ చేసి ఎవరైనా మన పెద్దోళ్ళు మాట్లాడితే నేను త్వరలో మీ అందరి ముందుకి వస్తాను. ప్రాబ్లం ఏంటంటే నాకు థియేటర్ సరిగా ఇవ్వట్లేదు. ఇక్కడ ఓటీటీ ప్రాబ్లం, ఆడియో రైట్స్ ప్రాబ్లం, అన్నీ ప్రాబ్లమ్సే. కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి తర్వాత ఫస్ట్ అయితే నాది ఫోకస్ థియేటర్ మీద ఉంది. అయితే నేను వెరీ సూన్ సినిమా రిలీజ్ చేస్తున్నాను. మన సినిమాలో హీరోయిన్ వియాంశి హెగ్డే, కృతి వర్మ, నేహా దేశపాండే, మన ప్రియా, సుమన్ తల్వార్ గారు, మన తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, మన ఆనంద్ బాబు గారు అందరూ బాగా నటించారు. చాలా మంచిగా వచ్చింది సినిమా కూడా. మీరందరూ తెలుసు, మన మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రివ్యూ చేశాను సపరేట్గా. కాబట్టి ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాకి థియేటర్స్ ఒకసారి మంచిగా పడితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఈ చరిత్ర మారిపోతుంది అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి ముందులో మళ్ళీ నేను ఈ సినిమా తీసుకొస్తాను. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను అందరు పెద్దలతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేశాను, అందరికీ నోటీసులు ఇచ్చాను. కానీ ఏది కదలట్లేదు, ఏది ముందుకి రావట్లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న వాళ్ళైతే మొత్తం డమ్మీగా ఉన్నారు. ఎవరు కూడా అక్కడ ఒరిజినల్ పర్సన్ లేరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏం లేరు. మొన్న మాట్లాడడం జరిగింది వాళ్ళతో. అయితే ఒక పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. మన స్టార్స్ ఎవరైతే ఉన్నారో, మన సీనియర్ స్టార్స్, సినిమా స్టార్స్, మన చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన మహేష్ బాబు గారు, మన వెంకటేష్ గారు, మన నాగార్జున గారు అందరూ ఈ విషయంని చాలా సీరియస్గా తీసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను. మహేష్ బాబు గారు పేరు కూడా ఎందుకు తీసుకుంటున్నానంటే, కృష్ణ గారు మన చాలా లెజెండ్ యాక్టర్. ఆయన చాలా చేశారు, చాలా ఇండస్ట్రీలో డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అయితే అలాగే మహేష్ బాబు గారు కూడా చూడాల్సిన అవసరం ఈ విషయంకి. మన బాలకృష్ణ గారు కూడా కొంచెం చూడాలి. అంటే అందరికీ తెలుసు ఈ విషయం, ఎవరికి తెలియదు అని కాదు, ప్రతి ఒక్క హీరోకి మన తెలుసు, కానీ పట్టించుకోవడం లేదు. అయితే ఎక్కడైనా బయట ఏదైనా మీరు పుణ్యాలు మంచి పనులు చేస్తున్నా అంటే ఫస్ట్ అది మానేసి, ఇది మన ఒక కుటుంబం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయి కనుక్కోండి. దానికి మీరు సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరైతే చేతిలో ఉంది తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు, వాళ్ళందరూ డమ్మీ అయిపోయారు. ఎవరు ఒక్క పవర్ఫుల్ వ్యక్తి ఎవరు లేరు నాతో మాట్లాడడానికి కానీ, మా ప్రొడ్యూసర్తో మాట్లాడడానికి కానీ, నా విషయంలో ఏదైనా సపోర్ట్ చేయడానికి కానీ. ఇంకా సినిమాని డమ్మీ చేయాలి, కిల్ చేయాలి అని చూస్తున్నారు తప్ప చేయడానికి అయితే ఎవరు లేరు. అయినా కూడా నేను అతి త్వరలో ముందుకు వస్తాను మీ మీడియా సపోర్ట్తో. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.